హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకున్నాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి సమర్పిద్దాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి కలిసి ఆరాధిద్దాం. దైవ సన్నిధి ఉపవాస దినాల్లోని పరిశుద్ధ దినం. దేవుని మహిమార్థం కలిసి పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. పరమ తండ్రి నిన్ను మేమి వరుస కాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. పరమ తండ్రి నిన్ను మేమి వరుస కాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో అరవుగాను తింతు మేము హర్షరవముతో. నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో అరువుగాను తింతు మేము హర్షరవముతో. పరమ తండ్రి నిన్ను మేమి వరుస కాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. అవని సంభ్రమములలోన నవగంజించము, అవసరముగా నీదు పలుకు నన్వరింతుము. అవని సంభ్రమములలోన నవగలించము, అవసరముగా నీదు పలుకు నవధరింతుము. పరమ తండ్రి నిన్ను మేమి వరస కాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. పరమ తండ్రి ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచిని చూతుము. ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ రుచిని చూతుము. పరమ తండ్రి నిన్ను మేమి వరుస కాలము స్వరములెత్తి ఇంపుగాను స్మరణ చేతుము. పరమ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని మహిమ కోరుదాం. హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ గానమైనను రోగములన్నీ చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ గానమైనను రోగములన్నీ చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా ఆధారం, నా దుర్గమా నా శైలమా.
లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కిరణమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచవు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం తీద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. పాత నిబంధన గ్రంథం ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. చదువుతుండగా వాటిని మనసులో మనం కూడా ఉచ్చరిద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 9వ వచనాన్ని ఉచ్చరిద్దాం. హల్లెలూయా. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనము. The scripture portion for this day of meditation is from Deuteronomy 11th chapter 9th verse. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసెదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులు అగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానము మనకు అనుగ్రహించి దాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనకు చేయను. అవును అవును. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా
మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిద్దాం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుని సన్నిధి మనతో కూడా ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించి ఉపవాస దినాల్లో ఉపవాసాన్ని నెరవేర్చడానికి దేవుడు సాయం చేసిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. తండ్రి వందనాలు, స్తోత్రము. మీరు చేసిన మేలన్నిటిని బట్టి వందనాలు. మీరు చూపిన కృపను బట్టి వందనాలు. క్షేమము అభివృద్ధినిచ్చు దేవుడవై ఉన్నందుకు వందనాలు. శాంతి సమాధానం నిచ్చు దేవుడవై ఉన్నావు తండ్రి వందనాలు. సముద్రమును దాని సంపూర్ణతయు, భూమియు దాని సంపూర్ణతయు, ఆకాశమును దాని విశాలము సమస్తమును నీవై ఉన్నాయి నాయన తండ్రి. సమస్తమును నీ మాట విను ప్రభువా తండ్రి. నీ ప్రజలముగా నాయన నీకు విధేయత చూపే జనముగా మమ్మల్ని ఆశీర్వదించండి. నీ చిత్తమునకు లోబడి నిన్ను ఘనపరిచే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు ముందుగా నడిచి నాయన తండ్రి సముద్రంలో కూడా మార్గమును మాకు సరళం చేయగల సమర్థుడమైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. జ్ఞానం కలిగిన దేవుడా నీకు వందనాలు తండ్రి. నాయన మా సృష్టికర్తవైన దేవుడవు నాయన తండ్రి నీకు వందనాలు తండ్రి. కేవలము నిన్నే స్తుతించి ఆరాధించే జనముగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. నీ నామమును ఘనపరిచే యోగ్యత మాకందరికి దయచేయండి ప్రభువా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. వారి అవసరతలు తీర్చి దేవుడు అయి ఉన్నందుకు వందనాలు. నీ సేవకులను నీవు జ్ఞాపకం చేసుకునే తండ్రి అయి ఉన్నందుకు వందనాలు ప్రభువా తండ్రి. నీ కార్యములు అతి గంభీరంలో నాయనా తండ్రి నీ కృప చూపించండి. నీ క్షేమము నాయన మాకు దయచేయండి ప్రభువా. నీవిచ్చు
సమస్తమును నాయన స్వతంత్రించుకున్న వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోర్చు. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మనవిని ఆలకిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీ వాక్యమును బీజం విత్తబడుచుండగా ప్రభువా తను మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యం చేత దర్శించండి ప్రభువా. నీ దాసుని నోట మీరు మాట్లాడండి ప్రభువా. దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోమని కోర్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేతులకు చెప్దాం. ఆమేన్. దైవ సన్నిధి మన హృదయాల్లో దేవుడు ముద్రించాలని ఆశపడుతున్న మాటలు, దీర్ఘాయుష్మంతుడు అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు జీవిత కాలం అంతటిని ఆయుష్ చేత, ఆరోగ్యం చేత తన కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దటం దేవుని యొక్క కృప. మనల్ని జీవిత కాలం అంతా దీర్ఘాయుష్మంతుడు అంటే గొప్ప ఆయుష్ లేకుంటే బాగా మన దేవుడు ఆశీర్వదించిన దినములు చాలా మటుకు మనము గమనిస్తూ ఉంటే మనుషులలో ఇది చాలా ఎంత నెసెసిటీ అంటే అంత నెసెసిటీ. మనుషులు ఆరోగ్యవంతులుగా ఆయుష్మంతులుగా ఉండటానికి కారణము, అది ఉండకపోవటానికి కూడా కారణము ఏంది అన్నది ఈ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడాడు దేవుడు మనతో. మోషే ద్వారా మాట్లాడిన మాటలు మనం గాన గమనిస్తే గాన ప్రియమైన దైవజనమా, ఇక్కడ ఒక విషయము తెలియచేయబడుతుంది. ఏంటిది ఇది అంటే, ఆయన మనకు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. మోషే ద్వారా ఇచ్చాడు. ఈ మాట, ఈ వచనాన్ని మరొకసారి మనం గాని గమనిస్తే, యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశము అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు. ఇక్కడ గమనిస్తే ఆ ఉపదేశము ఇదే అన్నమాట. మీకు ఆజ్ఞాపించు, ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. అంటే ఈ దినం దేవుని మాటలు, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఉపదేశము, ఆజ్ఞలు, దేవుని యొక్క నియమ నిబంధనలు దేవుడు మనకు ఇచ్చాడు. వాటిని మనం గాన గైకుంటే, వాటిని మనం స్వీకరించి నెరవేర్చితే దీర్ఘాయుష్మంతులము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దేవుడు ఇచ్చిన వీటిని మనము ఎందుకు గైకొనాలి అంటే, బేసిక్గా అక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఈ దినము మనము మన పరిస్థితులతో, మన దేశంతో, మన యొక్క ఆయుష్తో, ఆరోగ్యంతో మనం గాన ఈ వచనాన్ని పోల్చుకుంటే, ఈ దినం లోకంతో పోల్చుకుంటే, మనిషిని లోకంతో పోలిస్తే, ఈ వచనము వారితో పోల్చి చూస్తే ఎన్ని మాటలు, ఇక్కడ ఎన్ని ప్రశ్నలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ప్రమాణం చేశాను, మీరు నివసిస్తున్న దేశము, మీరు నివసించబోయే దేశం గమనించాలి. ఇది ముందుగా చెప్పబడ్డ మాట. అది పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే, పాలు అన్న మాట పశువులకు సంబంధించినది. తేనె అంటే ఆ ప్రదేశం అంతట్లో సస్యశ్యామలతను, అంటే అభివృద్ధిని, అది ఎలాంటిది అంటే అమితమైంది, ఊహించలేనంత అధికమైంది. తేనె ఎప్పుడు ప్రవహిస్తుంది? ఉదాహరణకు మనం కానీ గమనిస్తే, అసలు తేనె ఎలా తయారు చేయబడుతుంది? పుష్పముల నుంచి, వాటి మకరందం నుంచి, మళ్ళీ వాటి యొక్క
నీటి ప్రవాహం యొక్క శ్రేష్టమైన లవణముల నుంచి అవి సేకరించిన ఆ పదార్థము, అవి ప్రిజర్వ్ చేస్తున్న ఆ పదార్థమే తేనె. అది అభివృద్ధి లేకపోతే ఆ పుష్పాలు, ఆ విధమైన నీళ్లు, ఆ పంట పొలాలు పచ్చదనము లేకపోతే తేనె ప్రవహిస్తుందా? ప్రవహించు దేశము అన్నాడు. తేనె ఉండే దేశం కాదు. తేనె ప్రవాహము అంటే ఏంటి? పాలు తేనెలు, పాలు ప్రవహించే దేశము అన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. అంటే ఏంటి అవి అంటే నిండి పొర్లి పారేదాన్నే ప్రవాహం అంట. మనము ఇప్పుడున్న పరిస్థితితో మనం చెప్తే, మనం పోల్చుకోవాల్సి వస్తే, మనము లోకంతో పోల్చుకుంటే దినము తేనె చాలా మంది తింటారు, పాలు చాలా మంది తాగుతారు. తేనె కల్తీ తేనె ఎక్కడి నుంచైనా కొండలో నుంచి ప్రవహిస్తుందా మనం తెచ్చుకోవటానికి చాలా జాగ్రత్తగా గమనించాలి. పాలు కల్తీ పాలే. మనము అవి మీడియాను చూస్తే ఎన్నిసార్లు ఎంత భయంకరమైన కల్తీ పాలుల్లో ఉంది అన్నది అవి ఎన్నిసార్లు చెప్పినా కూడా మనము అవే పాలు వాడతాం, అవే పాలు తాగుతాం. ఎందుకు అంటే పాలు, కాఫీ, టీలు ఇవి ఉండలేకపోతున్నాం. ఆరోగ్యము అన్నది ఈ రెండిటి మీద చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆరోగ్య పరిస్థితులు దెబ్బతినటానికి, ఆయుష్ తగ్గటానికి కారణం ఏంటిది అంటే ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీయటమే ఆయుష్ను తగ్గటం. ఆరోగ్యము పరిస్థితుల మీద దెబ్బ అంటే ఏంటిది? శరీరం యొక్క ఆరోగ్యము నశింపచేయటం. ఇవి దాన్ని నశింపచేసిందంటే ఇంకా జీవితకాలము కాంపాక్ట్ చేయబడటం, ఆయుష్ తగ్గించబడటం. వీటికి కారణం ఏంటిది అంటే నీవు నివసిస్తున్న దేశము ఎంత స్వచ్ఛమైనది. స్వచ్ఛత అంటేనే చాలా ఆలోచిస్తున్నాం. అన్ని ఆరోగ్యానికి సంబంధించిన స్వచ్ఛత వదిలేశాం, నీళ్లకు సంబంధించిన స్వచ్ఛత వదిలేశాం, ఆహారానికి సంబంధించిన స్వచ్ఛత వదిలేశాం. అంటే ఎంత స్వచ్ఛమైనదిగా ఆహారము ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినము వాటిల్లో ఇంకా రూపుదిద్దుకొని ఆర్గానిక్ అన్న మాట బాగా ట్రెండ్లోకి వచ్చింది. ఆర్గానిక్ సీడ్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ సీడ్, ఫ్లవర్స్, ఏవి గాను ఆర్గానిక్ ఆయిల్, ఆర్గానిక్ ఫుడ్, అన్ని ఆర్గానిక్ అంటున్నాం. ఎంతవరకు ఇది వాస్తవం? ప్రియమైన దైవజనం, ఈ దినం ఇవి ఇట్లా జరిగిపోవటానికి కారణం ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట, దేవునికి కోపము వచ్చింది అంటేనే ఏం చెప్తున్నాడు అంటే ఆకాశమును మూసివేయును అని రాయబడు. ఆకాశం, దేవునికి కోపం వచ్చింది అంటే ఆకాశం మూసివేయబడును అని రాయబడు. అసలు ఆకాశం ముయ్యడం ఏంటి, దేవుని కోపము రావడం ఏంటి, ఎందుకు అన్న ఆ అంశాన్ని తెలుసుకుంటే దేవునికి అసలు కోపం ఎందుకు వచ్చింది, దేవునికి ఎందుకు కోపం వచ్చింది, ఆకాశం మూస్తే ప్రభావం ఏంటి, ఆ మాటలు మనం గమనిస్తే 17వ వచనము 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 17వ వచనంలో ఆ మాటలు మనం గమనిస్తే యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. ఎందుకు కోపడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ గమనించాలి. 16వ వచనంలో మీరు జాగ్రత్తగా లేరు, అందుకు మూసేస్తున్న ఆకాశాన్ని అంటున్నారు. మొదటి మాట
ఎందుకు అజాగ్రత్తగా ఉండకపోవటానికి, అసలు జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే, మీ హృదయము మాయలల్లో చిక్కి త్రోవ విడిచిపోతుంది. ఎలాంటి త్రోవ అది అంటే, దేవుని యందు ఉండాల్సిన త్రోవ ఏంటిది అంటే హృదయపూర్వకమైన ఎలాంటి త్రోవ అంటే, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. ఆయన అదే ఆజ్ఞాపించాడు. అందుకనే నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల అంటున్నాడు. అంటే ఆ త్రోవ ఏంటిది? ఏ త్రోవ విడిచాము అంటే, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి ఒకటి. రెండవది సేవించాలి. ఆయన ఆజ్ఞాపించినటివి జాగ్రత్తగా విని గ్రహించి నెరవేర్చాలి. వాటిని నువ్వు చేయడం వల్ల నువ్వు రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, శరీరానికి కావలసిన ఆరోగ్యము, దానివల్ల ఆయుష్ దీర్ఘాయుష్గా మార్చబడుతుంది. రెండవది, ఆకాశము తెరవబడి, అక్కడ రాస్తున్న మాట మనం గమనిస్తే అది ఆకాశ వర్ష జలము అంటున్నాడు. ఆకాశం నుంచి వచ్చేది ఏంటిది? ఇది ఆ వర్షము జలముగా మారి అది భూమిని తడుపుతుంది. ఆ మాటలు మనం ఇంకా బాగా కొంచెం అర్థం చేసుకోవాలి అంటే 14వ వచనం మనం గమనిస్తే మీ దేశంనకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేళ్లయందు గడ్డి మొలిపించదను. అందుకు అలా మొలిపించాడు. అది పాలు త్రేనెలు ప్రవహించే దేశము. అందులో నీకు ఆహారం ఇచ్చాడు. అవి భుజించడం వల్ల నీకు ఆరోగ్యము, ఆయుష్, దీర్ఘాయుష్. ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన ఆహారము నీకు లేనప్పుడు ఆటోమేటిక్గా అవి లేకపోవటానికి కారణం ఏంటి? అవి అవైలబుల్గా ఉండకపోవడం, అవి అందకపోవడానికి కారణం ఏంటి అంటే వాటిని కొనలేకపోవడం అన్న ఒకటి మొదటి పాయింట్. లేకపోతే అవి డబ్బులున్నా కొనటానికి అవి అవైలబుల్ లేకపోవటం. అంటే ఐటమ్ అన్నా ఉండకపోవచ్చు, మనీ అన్నా ఉండకపోవచ్చు. దానివల్ల నష్టం ఏంటంటే మనిషి ఆయుష్ మీద ప్రభావం చూపుతుంది. అవి ఉండకపోవటానికి మొదటి కారణం ఏంటి అంటే, ఆ దేశమునకు అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యము ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొని, అంటే తృప్తిపరచబడే ఆ యొక్క ఆహారము ఏదైతే ఉందో నీకు తృప్తిపరిచే ఆహారము, అది సమృద్ధిగా నీకు ఆ వర్షము ద్వారా ఇస్తుంది. కానీ ఇది ఎలాంటి స్వభావం కలిగిన దేశము అన్న మాట గమనిస్తే అక్కడ రాస్తున్న మాట మనం గమనిస్తే ఆ దేశము ఎలాంటిది అంటే అది ఆకాశ జలము అని రాయబడ్డ మాట మనం గమనిస్తే అది తాగేస్తుంది అని రాయబడుతుంది. ఆకాశ జలము త్రాగే దేశం. 12వ వచనం మనం గమనిస్తే అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవాను లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని
సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ దేశానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, నీళ్లు త్రాగే అలవాటు. రెండవది, దేవుని మాట వినే లక్షణం. దేశము దేవుని మాట వినే లక్షణం. ప్రియమైన దైవజనమ, అందుకే అది పాలు తేనెలు ప్రవహించే దేశము అంటున్నాడు. కాబట్టి నేను మీకు ఆజ్ఞాపించే త్రోవ అంటున్నాడు. అందుకనే ఇటువంటి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అంటున్నాడు. అంటే ఏంటిది అంటే సంపూర్ణమైన ఆయుష్ను దీర్ఘాయుష్ అంటాడు. దేవుని మహాకృప, దేవుని యందు భయభక్తులతో దేవుణ్ణి సమీపించే. ఎందుకు ఈ అంశం ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఉపవాస దినము దేవుని సన్నిధి మన హృదయాలలో దేవుడు బలంగా ముద్రించాలి అని దేవుని ఉద్దేశం. ఎలా ముద్రించాలి అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటను, ఆయన యొక్క ఆ భయభక్తులు కలిగిన జీవితాన్ని 18వ వచనం మనం గాన గమనిస్తే గాన, కాబట్టి మీరు నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. చేతులలో చాలా మటుకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని మనం కట్టుకుంటాం. ఆయా బ్యాండ్స్ చేతులకు ఆయా మనుషులకు ఉంటాయి. కానీ నిజంగా ఉండాల్సిన రిస్ట్ బ్యాండ్, చేతులకు ఉండాల్సిన బ్యాండ్ ఏంటి అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కాదు, ఆయా బ్యాండ్స్ కాదు, అంటే ఆయా ఇవి కాదు, కట్టుకోవాల్సిన కట్లు కాదు ఉండాల్సింది. అక్కడ రాస్తున్న మాట దేవుడు సెలవిస్తున్నవి, ఈ నా మాటలు మీ హృదయంలోను మీ మనసులలోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. వాక్యాన్ని చేతుల మీద కట్టుకోవాలండి, సూచనగా కట్టుకొనవలనండి. అవి మీ కన్నుల నడుమున బాసికములుగా ఉండవలను అంటున్నాడు. అంటే కనుబొమ్మల మధ్య పన మీద అది బాసికము అనేది. ఆ బాసికము అనేది ఎప్పుడు అంటే వివాహం అప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కడతారు, ఇట్లా అది బాసికం. మన భారతదేశ సాంప్రదాయం బట్టి మనము భారతీయులం కనుక బాసికం అనేది ఏంటి అన్నది అర్థం కాదు. నీ యొక్క దేవుని మాటలు ఆ బాసికముల వలె అవి కనుబొమ్మల మధ్య ఉండాలంట. అంటే ఏంటి ఇది? ఎందుకు మనము కట్టుకోవాలి అంటే, నీ కండ్లు చూస్తున్నప్పుడు కనుబొమ్మల మధ్య ఉంది అంటే 2 కండ్లు చూస్తాయి, దాన్ని దాటి ఏం పోవాలి. కాబట్టి నువ్వు కళ్ళు తెరిచి ఇట్లా చూస్తేనే నీకు ఆ బాసికము అన్నది భారతదేశము యొక్క వివాహ సంబంధమైన బాసికం పైకి ఉంటుంది. కానీ ఇక్కడ రాస్తున్న బాసికం మనం గాన గమనిస్తే గాన అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. కనుక కన్నుల నడుమ అంటే కనుబొమ్మల మధ్యలో గమనిస్తే గాన అవి ఉండాలి. ఎందుకు అంటే నీకు కళ్ళు తెరిస్తే కనపడాలి. ఇంకోటి ఏంటంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే మొదటిగానే అవి కనబడాలి నీకు అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు దేవుడు 19వ వచనంలో మాట, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవన నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. గమనించినట్లయితే వీటిని ఎంత ప్రాచుర్యంలోనికి తీసుకురావాలి అంటే, నువ్వు ఒక్కటి చదువుకొని నీ బైబిల్ మడతేసి నీ నెత్తి కింద పెట్టుకొని మీ ఇంట్లో గూట్లో పెట్టుకోవటం కాదు అంటున్నాడు. అంటే ఏంటిది అంటే దేవుడిచ్చిన పరిశుద్ధమైన లేఖనాలు, జ్ఞానము
అవి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవన అంటే త్రోవలో నడుస్తున్నప్పుడు ఎలాంటి మార్గం దేవుడు ఇచ్చాడు అంటే పూర్ణ హృదయము, పూర్ణ మనసు, అది దేవుణ్ణి ఎలా నువ్వు సమీపించాలన్నాడో అవి ఆ మనసుతో త్రోవతో నడుస్తున్నప్పుడు కూడా వాటిని ఉచ్చరించాలి అంట. పడుకున్నప్పుడు కూడా, నువ్వు లేచినప్పుడు కూడా వాటిని గురించి మాట్లాడచ్చు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అవి మర్చిపోతున్నాం. అందుకనే శరీరం యొక్క ఆరోగ్యాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నాం. ఎంత ఇంటర్లింక్ ఉంది ఇది. ఆత్మకు శరీరాన్ని ఈ సంబంధపరిచేది దేవుని వాక్యము, భయభక్తులు, వినయ విధేయతలు, దేవుని వాక్యము అనేది ఎంత బాగా ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అంటే, ఈ మాటలు మనం కానీ గమనిస్తే అవి నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసిన ఎడల యెహోవా మీ పితరులకిచ్చదనని ప్రమాణం చేసిన దేశమును మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచునంత కాలమును విస్తరించును. ఇక్కడ మనము ఈ మాటగాన గమనిస్తే, నువ్వు అలా భయభక్తులతో అంత దేవుడు ఆజ్ఞాపించినంత విధంగా నీవు దాన్ని సమీపిస్తే పాలు తేనెలు నీ దేశంలో ప్రవహిస్తాయి అన్న అర్థం మనం గమనించాలి. ఇక్కడ దాని అర్థం అదే. నీ పితరులకు, నీ సంతతికి, నీకి ఆ భూమి పైన ఆకాశం ఎంతవరకు నిలిచి ఉంటుందో అంతవరకు విస్తరించును. దేవుని యొక్క ఆశీర్వాదం, దీర్ఘాయుష్మంతుడు అన్న మాట ఎంతవరకు అంటే భూమి మీద నీ ఆరోగ్యము, నీ ఆయుష్ యొక్క బలము ఎంతటిది అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలను. అలా నడుచుకోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్తూ ఉన్నాను. ఒకవేళ అలా నడుచుకోకపోతేనే ప్రమాదం. ఏంటిది అంటే ఆకాశము మూసివేయబడటం. ఆకాశం మూసివేయబడింది అంటే ఆకాశం నుంచి వచ్చే మంచు, ఆకాశం నుంచి వచ్చే జలము, వర్షము, ఇవి భూమికి లేకపోవటము, ఆహారము లేకపోవటము, వాటి వలన నష్టము శరీరం మీద, ఆరోగ్యం మీద, ఆహారం మీద ఎంత ప్రభావము చూపుతుంది అన్నది జాగ్రత్తగా ఉండాలి అని మనము అనుకుంటే చాలు. ఆల్రెడీ అది జరిగిపోయిన విషయం. ఎందుకు ఆ మాట మనం అది గమనిస్తున్నాము అంటే, ఎలా గమనిస్తున్నాము అంటే కల్తీవి తింటున్నాం. అన్ని నూనెలు కల్తీ, ఆహారం కల్తీ, విత్తనాలు కల్తీ, పంటలు కల్తీ, ఫ్రూట్స్ కల్తీ, ఏ వెన్న తీసుకోండి అన్ని కల్తీ. నువ్వు బాగా కడుక్కొని తినాలి, నానబెట్టి తినాలి, అవన్నీ బాగా వాటిని వేయించుకొని తినాలి, ఎండకు పెట్టుకొని తినాలి. ఇలా ఎందుకు అంటే ఆ కల్తీ పోవాలి అంటే నువ్వు ఎంత ప్రయాసపడాలి. నీ శరీరాన్ని ఏ స్థితిలోనికి, ఏ ఆశీర్వాదం నుంచి ఏ స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఇంకొక వచనము మనం గాన గమనిస్తే గాన, దేవుని సన్నిధి ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఉపవాస దినాల్లో సరిచేసుకోవాల్సిన అంశం కూడా మనం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఆ మాటలు మనం గాన గమనిస్తే 6వ వచనము చూద్దాం. రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అబిరాములకు చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను, ఇశ్రాయేలులందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరగకయు నున్న మీ కుమారులతో నేను మాట్లాడట లేదని నేడు తెలుసుకొనుడి.
ఇక్కడ గమనించాల్సిన భయంకరమైన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నోరు తెరిచి దేవునికి విరుద్ధమైన వారి ఇండ్లను, వారి గుడారాలను, వారి సమస్త జీవరాశులను, వాళ్ళ ఆస్తులను కూడా భూమి నోరు తెరిచి మింగేసిందంట. అవి మీరు ఎరుగకయున్నారు, మీ కుమారులతో నేను మాట్లాడటం లేదని. అంటే మీరు అవి తెలుసుకోవడం లేదు. దేవుని యొక్క శక్తి ఎంత ఉగ్ర రూపమైంది మీరు గమనించాలి. ఉపవాస దినాల్లో ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కుమారులతో, కుమార్తెలతో దేవుడు మాట్లాడాలి. రాబో తరము దీర్ఘాయుష్మంతులు అని దేవుడు ఆశీర్వదించింది కూడా. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఉందువు అన్న మాట మనము చదువుకున్నాం. ఎందుకొరకు? తరతరములు, రాబో దినములు, కుమారులు కుమార్తెలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆశీర్వదింపబడిన నువ్వు నివసిస్తున్న దేశము పాలు తేనెలు ప్రవహించే దేశంగా నువ్వు మలిచే శక్తి నీకు ఇచ్చాడు. ఈ దినం, ఆ దినము ఐగుప్తును, ఆ మనుషుల యొక్క ప్రవర్తనను దేవుడు ప్రేరేపించాడు. ఎందుకు అంటే అది అబ్రహాము కాలంలో ఏర్పడ్డ ఒక దేవుని యొక్క శాపం అని చెప్పాలి. ఆ ఐగుప్తు అనుభవం 400 ఏళ్ళు దేవుడు వారి భయభక్తులను, వారి ప్రార్థన మూలుగులను, కన్నీళ్లను చూశాడు. ఉపవాస దినం మన దేశాన్ని, మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ను, భయభక్తులను ఆశీర్వదించే దేవుడు. ఉపవాస దినాలలో పరిశుద్ధ దినం కన్నీళ్లతో దేవుణ్ణి సమీపిస్తున్న బిడ్డలు, ఉపవాసంతో ఉంటున్న బిడ్డలు ఏ పరిస్థితినైనా దేవుని సముఖంలో నిలబెట్టినప్పుడు దేశం పరిస్థితే కాదు, ఆరోగ్యం పరిస్థితే కాదు, ఎటువంటివైనా కూడా దేవుడు అద్భుతమైన రీతిగా దానికి జవాబులు, సమాధానాలు దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. అందుకనే ఈ దినము మనం గమనించాలి. ఉపవాస దినాల్లో మనం కోరుకోవాల్సింది ఏంటంటే, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్న దేవుడు, నా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, మా కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు, నా కుమారులతో, నా కుమార్తెలతో నువ్వు మాట్లాడు. అందుకే నేను మాట్లాడడం లేదు అంటున్నాడు. ఎందుకు? వినకపోవడం, గ్రహించకపోవడము, ఆకాశం మూసివేయబడే స్థితికి వచ్చింది అంటే మనం గమనించాలి. ఆకాశము మూసివేయబడింది, మూసివేయబడలేదు అన్న ప్రశ్నకు ఎవరైనా జవాబు ఇవ్వగలిగితే అర్థమవుతుంది. దాని జవాబు ఏంటిది అంటే, నా అభిప్రాయం ఏంటిది అంటే అది మూసివేయబడ్డది అనే అనుకోవాలి. ఎందుకు అంటే మనం అన్ని కల్తీవే తింటాం, అన్ని మంచివే తింటే అది తెరవబడి కావలసినంత ఆకాశ వర్షము, జలముల చేత, పైరు చేత, పంట చేత, ఆశీర్వాదముల చేత అక్కడ రాసిన మాట మనం కానీ గమనిస్తే, నీవు దీన్ని తృప్తిపరచడమే కాదు, నీ పశువులకు కూడా గడ్డి ఉంటుందండి. ఈ మాసం దాటిందంటే గడ్డి ఎక్కడ ఏమి దొరకదు. అంత తీక్షణమైన ఎండలు. ఏ కాలమైనా కూడా దేవుడు అక్కడ రాసిన మాట ఏంటిది అంటే, దాని కాలములలో అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మనము గమనిస్తే, దేవుని యొక్క శక్తిని గమనిస్తే గాన, అక్కడ రాస్తున్న మాటలలో మనం కానీ గమనిస్తే గాన, అది ఆ దేశము యెహోవాను లక్ష్య పెడుతుంది. కాబట్టి నువ్వు కూడా అది లక్ష్య పెట్టాలి. సంవత్సరం మొదలు సంవత్సరము ఆ అంతము వరకు అది దేవుని కండ్లు ఆ దేశం మీద ఉంటున్నాయి. మరి నీ కండ్లు, నా కండ్లు ఉపవాస దినం మాత్రమే దేవుని మీద ఉంటున్నాయా? లేకపోతే దేవుని యందు ఉపవాసము ఉన్నా ఉండకపోయినా జీవితం అంతా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే జీవితం అంతా మన కండ్లు యెహోవా మీద ఉంచాలి. ఎందుకు అంటే మనం నివసిస్తున్న దేశము, ఆకాశము,
ఆ సంవత్సరము ప్రారంభ దినము నుంచి ముగింపు వరకు దేశము ఆయన వైపు చూస్తుంది, దేవుడు ఆ దేశం వైపు చూస్తున్నాడు. ఆకాశాన్ని, విత్తనాన్ని, నీళ్లను, ఇక పశువులను, సమస్తం నువ్వు ఏది చెప్పుకున్నా కూడా వాటిని సమృద్ధిగా ఇస్తున్న దేవుడు. ఈ దినం అలా అభివృద్ధి చేస్తున్న దేవుడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆ దేశము కొండలు లోయలు గల దేశము అంట. ఆకాశం నీళ్లు త్రాగేదే కాదు, అది కొండలు లోయలు గల దేశం అంట. నువ్వు ఇంతకు ముందున్న ఐగుప్తు దేశంలో నీవు చేత్తో కాలుతో నీళ్లు పొలాలకు కట్టేవాడివి. ఇప్పుడు ఎలా కట్టాలి అన్నది గమనిస్తే ప్రార్థనతో, భయభక్తులతో, యెహోవా యందు లక్ష్యముంచు నడిపింపుతో నువ్వు కట్టాలి. అలా కడుతున్నారు. దాని ఉదాహరణనే ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం గురించి చెప్పబడుతున్న మాటనే. కానీ మన యొక్క అనుభవము, మన యొక్క భక్తి, మన యొక్క దేశం యొక్క అభివృద్ధి ఆశీర్వాదాన్ని మనం ఉపవాస దినాల్లో దేవుని సన్నిధిలో కన్నీళ్లతో, ప్రార్థనాపూర్వకంగా, భయభక్తులతో, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవుని ఎడల తిరిగినప్పుడు, అందుకనే అది నీ దేవుడైన యెహోవాను లక్ష్యపెట్టు దేశం అన్నాడు. ఆ దేశము అంటే ఏంటి? ఆ ప్రజలు అని అర్థం. ఈ దినం అట్లాంటి దేశంగా, అట్లాంటి ప్రజలుగా, దేవుని మాటను తీసివేయని, దేవుని మాటను నెరవేర్చే బిడలుగా ఉపవాస దినాల్లో ప్రభువా సంవత్సరము మొదలుకొని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ సన్నిధి, నీ యందు లక్ష్యముంచి నీ వైపు చూస్తూ నిన్ను మహిమపరచడానికి నాకు సహాయం చేయి అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన. దైవాశీర్వాదం ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనోత్తర సర్వశక్తి మికిల్ దయ ప్రేమ గొప్పగానికరంగాన్ని కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. హృదయాల్లో ఆత్మ జీవము నాయన ముద్రింప చేయండి నాయన. పాలు తేనెలు ప్రవహించు దేశంగా నీవు నాయన, నువ్వు నీ కుమారులు కుమార్తెలతో మాట్లాడు దేశంగా నాయన, నీవు దృష్టించే నాయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కన్నులు నాయన ఆ దేశం మీద ఉంచు అన్న రీతిగా నాయన మా దేశమును నాయన, దేశము అన్నప్పుడు అందులో నిన్ను మహిమపరుస్తున్న నీ బిడ్డలను నాయన నువ్వు ఆజ్ఞాపించిన నాయన నీ మాటలను నెరవేర్చి నాయన నీ బిడ్డలుగా తృప్తిపరచబడటానికి, దీర్ఘాయుష్మంతులుగా తీర్చిదిద్దబడటానికి కావలసిన భయభక్తులను నాయన, వినయ విధేయతలను, యెహోవాను కూర్చిన జ్ఞానమును నీ సంతతికి, నీకి, నీ పితరులకి అని చెప్పబడ్డ మాటలు అవి బాసికముల లాగున కళ్ళ మధ్య బాసికముగా నీ చేతులకు కట్ల వలె ఉండాలి అని చెప్పబడుతున్న మాటలు కూర్చుండినప్పుడు, నువ్వు త్రోవను నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని ఉచ్చరించవలను అని తెలవిస్తున్నా. అవి గౌనుల మీదను నీ ద్వారబంధముల మీదను అవి లిఖించవలనని సెలవిచ్చిన మాటలు నెరవేర్చి నీ కుమారులు కుమార్తెలుగా, కుటుంబాలుగా, గృహాలుగా, భార్యాభర్తలుగా, కుమారులు కుమార్తెలుగా, కుటుంబాలను మీరు దర్శించండి. అలా నీ వాక్యమును, వాక్యమందలి భయభక్తులను నీవు సెలవిచ్చిన జ్ఞాన రీతిగా జీవితాలను మనఃపూర్తిగా హృదయపూర్వకంగా వాటిని నెరవేర్చడానికి సహాయం దయచేయండి. విని విడిచిపెట్టువారు కాక, విని గ్రహించి నెరవేర్చి దేవుని తండ్రి అయిన ఉన్నతమైన దేవుని మహింపరచు బిడ్డలుగా తీర్చిదిద్దండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును కాక. వాక్యపు వెలుగులలో హృదయాలను నాయన నీ జీవముగా నాయన ముద్రించండి. నాయన వాక్యము నాయన బిడలను జ్ఞానంలోనికి, ఆత్మ నడిపింపులోనికి, దీర్ఘాయుష్మంతులుగా నాయన పాలు తేనెలు ప్రవహింపచేసి దేశంలోనికి నడిపింపబడిన అనుభవములోనికి, అటువంటి ఆశీర్వాదకరమైన నడిపింపులో
వర్ధిల్లచ్చే దేవుడు, నీ కృతజ్ఞతలు ప్రభువా. నీవు మాతో మాట్లాడిన మాటలను గ్రహించటానికి నీ కృపని బిడ్డలకు అనుగ్రహించండి. మీరు చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. ఆయన ఈ పరిశుద్ధ దినం, ఆరాధన దినం సమీపించి నీ నామం మహింపరుస్తున్న బిడ్డలు, వాక్యం వింటున్న బిడ్డలు, నేను నీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహింపరచు ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించండి. వాక్యపు వెలుగులలో జీవితాలను, హృదయాలను ముద్రించండి. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తిరిగిలాగు నిన్ను సమీపించు పర్యంతం సంరక్షించి సైసంకులో చేర్చు, విజయాలుగా ఆశీర్వదించు, సమకూడు మేలు జరిగించు. తండ్రిని సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. నీ నామం బట్టి నేను నీ సన్నిధి బిడ్డలు, నేను అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలను ముట్టండి. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. స్వస్థత కలుగును గాక. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలను నేను కన్నీళ్లు తుడిచే దేవుడు, ప్రార్థన దాటిపోని దేవుడు, ప్రభువా గొప్ప దేవుడు. నా అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను. నీ తల్లి మార్చినా, నీ తండ్రి మార్చినా నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడు, నీకు కృతజ్ఞతలు. నేనై పరిశుద్ధ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను అలాగూ మీరు దర్శించండి. మీ సన్నిధి దీవెన ఆశీర్వాదముల చేత నేనని బిడ్డలను నింపండి, ఆశీర్వదించి దీవించండి. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. నేను మీ సన్నిధి నీ బిడ్డలుగా, నేను ప్రతి బిడ్డను వాక్యము జీవంగా హృదయంలో ముద్రింపబడు రీతిగా నీవు నీ బిడ్డలన్నీ కుమారులు కుమార్తెలుగా దర్శించి దీవించి ఆశీర్వదించు, మహిమ పొందు. చేసిన మేళ్ళన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులెత్తి చెప్దాం ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావాసం, తోడు, నీడ, కాపుదల, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చి హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని మాటను భూమి మీద నెరవేర్చు, దేవుని మనస్సును నెరవేర్చు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైండును గాక. ఆమేన్. చేతులెత్తి చెప్దాం ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము, వంశంలో తెక్కింది తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. చేతులెత్తి చెప్దాం ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగిలాగు దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక. సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, వంశధార లైవ్ పక్షంగా మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మేము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.